సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTU ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందా, మరి అయిపోతే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఎప్పుడైపోతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది, పేపర్ వాల్యుయేషను ఈజీగా జరుగుతుందా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, JNTU వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానివ్వండి, మార్క్స్ ఎంట్రీ గురించి కానివ్వండి, లేకపోతే CBT ఎగ్జామ్స్ గురించి కానివ్వండి. సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ CBT ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలామంది రాశారు. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు వచ్చేసరికి సెట్స్, ఈ కౌన్సిలింగ్స్ అంటే యూనివర్సిటీ షెడ్యూల్ చేయాల్సినవి ఉన్నాయి కదా, అన్ని డైలీ మానిటర్ చేయాలి, రొటీన్ వర్క్ అవి. సో వీటి గురించి ఇప్పుడు ఈ మార్క్స్ ఎంట్రీ వెరిఫికేషన్, అంటే మార్క్స్ ఎంట్రీ అయితే ఆగదు, వీటి వెరిఫికేషన్ చేయాలంటే COEA చేయాలి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్. అయితే మరి అక్కడ ఏమన్నా కొంచెం డిలే అవ్వచ్చు. మీరు గమనించినట్టయితే లాస్ట్ ఇయర్లో వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ వేసినప్పుడు వెంటనే వీళ్ళు జనవరిలో రాస్తే మార్చి కల్లా రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. అయితే మీరు జూను కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నారు, జూలై ఫస్ట్ వీక్ అయిందేమో. అయితే నాకు తెలిసి ఆగస్టు ఫస్ట్ వీక్కి మీకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయండి. అప్పటిదాకా కూడా ఈసారి పోకపోవచ్చును, జూలై ఎండింగ్కే వచ్చేసేదానికి ఛాన్స్ ఉన్నాయి. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది? పేపర్ వాల్యుయేషన్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు రాసుంటే మాత్రం పాస్ అవుతారండి, లేకపోతే ఇంతే సంగతులు.